పోసాని కృష్ణమూర్తికి కడప రిమ్స్లో వైద్య పరీక్షలు పూర్తయి రిపోర్టులు నార్మల్గా ఉండడంతో ఆయన్ను తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారన్న కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని ఛాతీ నొప్పితో బాధపడుతున్నట్టు జైలు సిబ్బందికి తెలిపారు. ఉదయం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖాత్ అనంతరం జైలు అధికారులకు ఛాతీ నొప్పి గురించి తెలియజేశారు. వెంటనే ఆయన్ను రాజంపేట ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. అక్కడ ఆయనకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఈసీజీలో తేడాలు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను కడప రిమ్స్కు తరలించారు. అక్కడ 2D ఈకోతో పాటు ఈసీజీ లాంటి పలు టెస్టులు చేశారు. కిడ్నీలో 4 మిల్లీమీటర్ల స్టోన్ గుర్తించారు. అంతకు మించి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని డాక్టర్లు తేల్చడంతో తిరిగి జైలుకు తరలించారు పోలీసులు. పోసాని కృష్ణమూర్తి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది.